హలో ఫ్రెండ్స్, హాయ్. మేమైతే ఇవాళ తలుపురంలో వెళ్తున్నామండి. మేము మా ఆంటీ వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అనమాట. తుని వైపు అనమాట. తలుపురంలాగా వెళ్తున్నాం. అందరం కలిసి 6 కల్లా రెడీ అయిపోయి 2 ఫ్యామిలీస్ వెళ్తున్నామండి ఎర్లీ మార్నింగ్. ఇంకోండి స్టార్ట్ అయిపోయాము, ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. వే కూడా బాగుంది, ట్రాఫిక్ ఎక్కువ లేదు, లైట్గా ఉంది. ఇంకోండి మొత్తం గ్రీన్గా ఎంత బాగుందో చూసారు కదా. మొత్తం ఎంత బాగుందో, గ్రీన్గా ఉందన్నమాట. ఎక్కడ చూసినా కూడా మంచిగా ప్లాంట్స్, ట్రీస్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క ప్లేస్లో. అండ్ అవే కూడా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా మేము ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. మార్నింగ్ అలా స్టార్ట్ అయితే బెస్ట్ అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు ఈవినింగ్ వెళ్తామంటే ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోతుంది, 3 అవర్స్ అయిపోతుంది. లేదు ట్రాఫిక్ ఏం లేదు, మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అంటే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకోండి మొత్తం గ్రీన్గా. ఇప్పుడు మేము వైజాగ్ నుంచి తుని వైపు వెళ్తున్నాం అనమాట. అక్కడ తలుపురంలా ఉంది. అండ్ మేము ఈ వెళ్ళే దారిలో హెన్స్ కొనుక్కుంటున్నాం అనమాట ఇక్కడ మొక్కు తీర్చడానికి. ఇంకోండి అందరం కలిసి ఇన్నోవాలో వెళ్ళామన్నమాట కార్లో. ఆల్రెడీ గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాం. అండ్ అక్కడ నాటుకోళ్ళు కూడా అమ్ముతారు. నాటుకోళ్ళు ఇంకా బాయిలర్ కోళ్ళు కూడా కొనుక్కున్నాం. ఇంకోండి ఇది ఎంట్రన్స్ అనమాట, ఆర్చి. ఇంకోండి వీళ్ళు వచ్చేసి వంటకి, రూమ్స్కి, వీటన్నిటికీ హెల్ప్ చేస్తారనమాట. ఎవరైనా బ్యాచులర్స్ వెళ్తే వీళ్ళే వండుతారు అనమాట అక్కడ. అందుకే మనం వెళ్ళే ఫస్ట్ ఎంట్రన్స్లోనే వీళ్ళు ఉంటారు, మమ్మల్ని తీసుకెళ్ళండి అని. తర్వాత మేమైతే వద్దనుకున్నాం, ఎందుకంటే మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా. ఇంకా మేము అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ ఇంకా ఆంటీ వాళ్ళు చూసుకుంటారు మొత్తము. ఇంకోండి ఎంట్రన్స్లో అయితే స్టార్ట్ అయిపోయాం మనం. ఈ పక్కన హట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ హట్స్ ఉంటే రూమ్స్ కూడా ఉంటాయి. వర్షం పడుతుంది కాబట్టి మేమైతే రూమ్ తీసుకున్నాం అన్నమాట. వర్షం పడుతుంది కాబట్టి హట్స్ తీసుకోలేదు, అందుకే రూమ్ తీసుకున్నాం అనమాట. లేదంటే మేము ఎప్పుడైనా సరే హట్స్లోనే ఉంటాము, ఎంజాయ్గా ఉంటుంది. రూమ్స్ కంటే హట్సే బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కువగా ఉండేదే రూమ్స్లో, ఇంట్లోనే కదా. అది అక్కడికి వెళ్తే హట్స్లో బాగుంటుంది అన్నమాట. ఇంకోండి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ కొంచెం దూరం ఇక్కడ దగ్గరలో గుడి ఉందన్నమాట. ఈ గుడిలో మొక్కు తీర్చుకోవచ్చు. మొత్తం గ్రీన్గా చాలా అంటే చాలా బాగుందండి. ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే ఫ్యామిలీతో. ఇదంతా వెళ్ళే వే అన్నమాట. ఇంకోటి ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయామన్నమాట. అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. ఇంకోటి గుడి కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా వంట వాళ్ళే అనమాట. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ మనలాగే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇంకోండి అమ్మవాళ్ళు. ఇది గుడికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని వేవ్స్ ఉంటాయి అన్నమాట క్రాస్గా. ఇంకోటి ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాము, దిగిపోయాము కూడా. ఇంకోటి ఫ్రెండ్స్ గుడి మెట్లు అయితే ఇవి చాలా ఉన్నాయన్నమాట. డాడీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ఎక్కలేకపోయారు. మేము కూడా చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఆగి ఆగి ఎక్కుతున్నారు అనమాట. మేము కూడా చాలా కష్టపడ్డాం. ఇంకోండి ఇవే మొత్తం, ఇవన్నీ కూడా మెట్లే అనమాట. చాలామంది మొక్కు తీర్చినప్పుడు పసుపు ఇవన్నీ రాసుకుని వెళ్తారు. ఇంకో నేనైతే నడలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి ఇవి ఇంకా కొంచెం ముందుకెళ్ళాక స్టెప్స్ అనమాట. ఇక్కడ బయట అమ్ముతారు కొబ్బరికాయ, బనానా ఇవన్నీ అమ్ముతారు అనమాట. అగరబత్తి ఏం కావాలి ఇవన్నీ బయట అమ్ముతారు సెట్. మేమైతే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఎక్కడానికి.
అండ్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి లోపల అయితే వీడియో తీయడానికి అవ్వదు అనమాట అసలు, కానీ మేమైతే ట్రై చేసాం తీయడానికి. అప్పటికి కూడా ఫోన్ తీసేసుకుంటామని అన్నయ్యలు అయితే వెళ్ళిపోతున్నాం, మేము కూడా పరిగెట్టి వెళ్ళిపోతున్నాం. మేము మా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చామన్నమాట. ఇంకోండి ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. గుడి పైకి వచ్చేదాకా వ్యూ అనమాట ఇది పైనుంచి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా కూడా గ్రీన్గా చూడండి. ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి, మనం స్టే చేయడానికి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇంకోండి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, కూల్గా ఉంది, బాగుంది. ఇంకోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన గుడి. ఇంకా గుడి అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, అవుతుంది అనమాట. మేము వచ్చేసరికైతే కొంచెం కంప్లీట్ అయింది. ఇంకోండి ఇక్కడ చిన్న దేవుడు, ఇక్కడ చిన్న వినాయక అన్నమాట ఈ గుడి అండి. దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకే మొత్తం పాల్గొట్టారు, మళ్ళీ బిల్డ్ చేస్తున్నారు. ఇంకోండి ఇక్కడైతే మాకు మంకీస్ కనపడ్డాయి, చాలా బాగున్నాయి అన్నమాట. చాలా మంకీస్ ఉన్నాయి. ఇంకోండి మంకీస్ డాడీకి చూపించామన్నమాట. అంగోండి మీకు కనిపిస్తున్నాయా, చాలా ఉన్నాయి, మూల మూల దాక్కున్నాయి అన్నమాట. చాలా యానిమల్స్ ఉంటాయండి, ఎందుకంటే ఇది కొండ కదా. ఇంకోండి ఇక్కడ దర్శనం అయిపోయింది, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది, ఇప్పుడు మేము మళ్ళీ స్టెప్స్ ఎక్కి వెళ్ళబోతున్నాం అనమాట దేవుడి దగ్గరికి. ఇంకోండి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట, దేవుడు తీసుకెళ్తాము. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ మనం ఇక్కడే కొబ్బరికాయ కొడతాం అన్నమాట. ఇంకొని కొట్టేశారు డాడీ. ఇది మొత్తం క్యూ ఉంటుందండి, లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. అప్పటికి దొరికిపోయాము. వాళ్ళేమో ఫోన్ తీసుకొని ఉండిలో వేసేస్తామన్నారు, అప్పటికి మేనేజ్ చేస్తాం, డిలీట్ చేస్తామని. ఇంకొన్ని ఇక్కడికి అయితే వచ్చేసాము, కట్ చేయడానికి స్టార్ట్ చేసాము నలుగురం మాట్లాడుకుంటూ. మమ్మీ వాళ్ళు ఏమోంచి బయట కలర్ పొయ్యి మీద స్టార్ట్ చేసాం అనమాట. అది వెలగట్లేదు, ఎందుకంటే నిన్న వర్షం పడింది కాబట్టి, ఇంకా పడుతుంది కాబట్టి కలర్ అన్నీ తడిసిపోయాయి అన్నమాట. మా అన్నయ్య అయితే పులిహోరలో ఉన్న పల్లీని తీసి కట్ చేయని ట్రై చేస్తున్నారు, చిన్న చిన్న పీసెస్ లాగా. ఇంకోండి ఇక్కడ వెలిగించారు లాస్ట్కి, చాలా తడిగా ఉన్నాయన్నమాట ఇవి. తర్వాత మళ్ళీ చెప్తే కొంచెం పొడి తెచ్చారనమాట. మళ్ళీ ఆగిపోతుంది, వెలుగుతుంది. దాని మీదకి పెట్రోల్ వేస్తాను అనమాట, డ్రాప్స్. ఇంకోండి అందరు ఇక్కడే ఉన్నామన్నమాట బయట. ఇది బయట, అది లోపల అనమాట. మీకు కాదు క్లియర్గా చూపిస్తాం. ఇంకో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడే చికెన్ వండుకుంటాం అన్నమాట, ఈ ప్లేస్లో. పేరెంట్స్ అందరూ రెడీ అయిపోయారు ఇంకా వండడానికి. ఇంకోండి మేము కూడా పచ్చిమిర్చి వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాం అనమాట పక్కన, మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఆనియన్స్, వంటకి కావాల్సినవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇంకోండి ఇప్పుడే రసం పెట్టారు, దగ్గర చేసి పెట్టారు. రసం అయిపోయింది, రసం తీసేసారనమాట. రసం తీసేసాక ఇంకా అండ్ మనము ఇక్కడ వండేటప్పుడు మనము ఎంత వండుతున్నామో దానికి మట్టి అంటించామన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఈజీగా దానికి ఉన్న మరకలన్నీ పోతాయని, బ్లాక్వి, అందుకే మట్టి అంటించామన్నమాట. ఇంకోండి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చికెన్ కర్రీ చేయబోతుంది అనమాట. ఈ సైడ్ 2 ఉన్నాయన్నమాట మనకి పక్కన, కర్రలు పక్కనే ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. అండ్ మనకి ఇక్కడే పక్కనే షాప్ కూడా ఉంది, ఇది రూమ్ అనమాట. పదంగల్లో ఈ సింక్, ఇంకా చాలామంది వచ్చారనమాట. బాగుంది స్పాట్ కూడా. ఇంకోండి పక్కన మనకు ఒక సింగిల్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట మన రూమ్కి.
అక్క కట్ చేస్తుంది అనమాట ఆనియన్స్ కర్రీ కోసం. ఇవేమంచి చికెన్, ఇంకొన్ని కట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి మేము తెచ్చుకున్నాము మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా, చాక్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. చాక్ పౌడర్ ఇవన్నీ మేము తెచ్చుకున్నాము. అండ్ డాడీ అయితే చాలా ట్రై చేస్తున్నారు, బట్ ఇది ఆగిపోతుంది. ఇంకోండి 2 టైప్స్ ఆఫ్ చికెన్ అనమాట, నాటుకోడి, బాయిలర్ కోడి అనమాట. ఇంకోండి బాయిలర్ కోడి అయితే వెలిగించేశారు, చేస్తున్నారు, సగం వరకు వచ్చింది. ఇంకోండి ఇక్కడ బాయిలర్ కర్రీ అయితే అంకుల్ వేస్తున్నారు, మమ్మీ వండుతున్నారు. అందరూ బయట ఉన్నారు అన్నమాట. రసం అయితే పక్క నుంచి అయిపోతుంది, కర్రీ కూడా అయిపోతుంది. మేమైతే ఇన్ని ఇయర్స్ నుంచి వచ్చాం, కానీ ఈ ఇయర్ అయితే చాలా బేగా అయిపోయింది అన్నమాట. కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం చాలా. అండ్ మనకి ఇక్కడే పక్కనే షాప్ కూడా ఇచ్చారనమాట. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం ఫ్రెండ్స్. ఇంకొన్ని 2 కుక్ అవుతున్నాయి అన్నమాట, కలుపుతో ఒక్కొక్కసారి అది చూస్తున్నారు. ఇంకొన్ని రసం అన్నమాట ఇది. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి కొంచెం పులిహోర తిన్నాం అక్కడ గుడి దగ్గర. అండ్ లేస్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట, పక్కనే షాప్. అందుకే ప్రతి ఒక్క రూమ్స్కి ఇంకా హర్ట్స్కి కూడా దగ్గరలో షాప్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏం కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు, ఇక్కడ మనకి ఏం కావాలన్నా కూడా ఉంటాయి అన్నమాట. హౌసీ బుక్స్ అయినా సరే, ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి బాగుంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట మన దగ్గరలో. ఇంకోండి కర్రీ అయితే అయిపోయింది, డాడీ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అనమాట హెల్ప్ మమ్మీ వాళ్ళకి. అండ్ ఇది అయిపోతుంది అన్నప్పుడు పక్కన వాళ్ళు అనమాట చాలామంది వస్తారు. అండ్ నాటుకోడిని అయితే రెడీ చేస్తున్నారు, అందులో పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నారు అనమాట, ఆనియన్, ఆయిల్ వేసుకుంటున్నారు, బాగా దాంట్లో కావాల్సినవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కర్రీ కూడా రెడీ అవ్వబోతుంది. ఇంకోండి మీరు కింద గిన్నె చూసినట్లయితే మట్టి ఉంది చూసారా, దీనివల్ల ఈ మట్టి వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే దానికి ఉన్న బ్లాక్ కూడా పోతుంది అనమాట బేగా.
అండ్ 2 కర్రీస్ అయిపోయి మేమైతే ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇంకోండి అందరం కలిసి టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు థమ్స్ అప్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. పక్కనే కదా షాప్. ఇంకోటి ఇటు పక్కన నాట్ కూడా అవుతుంది అన్నమాట. ఇది ఇంకా ఇది ఆంటీ వాళ్ళు చేస్తున్నారు. మేమందరం అయితే టేస్ట్ చేస్తున్నాం అన్నమాట బాయిలర్ కర్రీ ఎలా ఉంది అని. అండ్ మేమే కాకుండా మా పక్కన వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుడి కోసం అని చెప్పి మేక ఇంకా హెన్కి బొట్టు పెట్టి రెడీ చేశారనమాట. వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే డప్పులు కూడా కొడుతున్నారు అనమాట. మొత్తం వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు గుడికి వెళ్తారనమాట వీళ్ళందరూ కలిసి. ఇంకోండి వీళ్ళు మా పక్కన వాళ్ళు అనమాట. అటువైపు ఏసీ, ఇటువైపు నాన్ ఏసీ అనమాట. నాన్ ఏసీ అయితే బెస్ట్ అని తీసుకున్నాం ఇటువైపు. ఎందుకంటే ఏసీలో అయితే ఈ ప్లేస్లో అయితే అంత ఎంజాయ్ చేయలేము మనము. అందుకు నాన్ ఏసీ తీసుకున్నాం మేము. మనకి ఇక్కడ విండోస్, మన పక్కనే సింక్ కూడా ఇచ్చారు, ఇంకా డస్ట్బిన్ కూడా. అండ్ మనం అక్కడ నుంచి వాటర్ తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే వీళ్ళు ఇక్కడ ఇస్తారు. మేమైతే ఇక్కడ కూలింగ్ వాటర్ తీసుకున్నాం అన్నమాట. మొత్తం మాట్లాడుకున్నాం. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట. మా జర్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే వచ్చేసాం. మీరు ఎవరైనా సరే వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. మా పక్కన వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు అన్నమాట వీడియోని చూసి. బాయ్ ఫ్రెండ్స్.